So good morning, everyone. So friends, మనం ప్రీవియస్ సెషన్స్ లో న్యూక్లియర్ టెక్నాలజీ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సిలబస్ క్లియర్లీ న్యూక్లియర్ టెక్నాలజీ. అందులో భాగంగానే మనం ఫస్ట్ నుంచి న్యూక్లియర్ ఫిజన్, కేంద్రక విక్షిప్తి అనే డైమెన్షన్ చూస్తూ వచ్చాం. సో ఎవరన్నా వీడియోస్ చూడని వాళ్ళు ఉంటే కొత్తగా జాయిన్ వాళ్ళు, సో న్యూక్లియర్ టెక్నాలజీ ఫస్ట్ క్లాస్ నుంచి ఒకసారి వినండి. ఓకే, నేను దాంట్లో మళ్ళీ రికార్డెడ్ వీడియోస్ కిందికి పెట్టా, లైవ్ క్లాసెస్ కాకుండా రికార్డెడ్ వీడియోస్ కిందికి. అందులో ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు చూడండి. సో మనం లాస్ట్ సెషన్ లో లాస్ట్ సెషన్ లో మనం ప్రత్యేకంగా దేని గురించి డిస్కస్ చేసామంటే ఫిజన్ గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏ విధంగా అడగొచ్చు అనే డైమెన్షన్ లో మనం చూసాం. న్యూక్లియర్ ఫిజన్ క్లియర్, న్యూక్లియర్ రియాక్టర్స్ పైన న్యూక్లియర్ ఫిజన్ గురించి మనం చూసాం. సో వన్ మోర్ ఇంపార్టెంట్ టెక్నాలజీ క్లియర్ గా మనం చూస్తే న్యూక్లియర్ టెక్నాలజీలోనే న్యూక్లియర్ ఫ్యూజన్. ఓకే, ఈ క్లాస్ మనం సో న్యూక్లియర్ టెక్నాలజీ 6th క్లాస్ అనుకుంటాం క్లియర్. ఇందులో ఈరోజు మన డిస్కషన్ అంతా కంప్లీట్లీ దేని గురించి అంటే న్యూక్లియర్ ఫ్యూజన్. దీని తెలుగులో ఇలా అనుకోవచ్చు, కేంద్రక సంలీనం. కేంద్రక సంలీనం అంటున్నాం క్లియర్. ఇక్కడ చూస్తే మనకి కేంద్రక విక్షిప్తి న్యూక్లియర్ ఫిజన్ తో పోలిస్తే ఓకే న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది 10 times పవర్ఫుల్ గా ఉంటుంది అనుకోవచ్చు క్లియర్. ఓకే, సో ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఆర్ మోర్ వెన్ కంపేర్డ్ టు ది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. కేంద్రక సంలీనం జరిగేటప్పుడు అంటే రెండు కేంద్రకాలు ఫ్యూజ్ అయ్యేటప్పుడు, రెండు కలిసేటప్పుడు వచ్చేటువంటి శక్తి కేంద్రక విక్షిప్తి ద్వారా వచ్చేటువంటి శక్తితో పోలిస్తే అధిక రెట్లు ఉంటుంది అనేది గమనించాలి. సో నేను క్లాస్ 1 లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసింటా క్లియర్లీ, రెండింటికి డిఫరెన్స్ క్లియర్లీ. సో అక్కడ చూడండి, మనకి కేంద్రక విక్షిప్తి న్యూక్లియర్ ఫిజన్ అంటే అవి సాధారణంగా ఆర్టిఫిషియల్ గా జరుగుతూ ఉంటాయి, కృత్రిమంగా. మనం ఓకే ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కోసం న్యూక్లియర్ రియాక్టర్స్ లో అటువంటి రియాక్షన్స్ ని ఉపయోగిస్తూ ఉంటాం సాధారణంగా, కృత్రిమంగా అంటున్నాం, ఆర్టిఫిషియల్ గా. బట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటే, న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలంటే ఇలా హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ అనేది అవసరం. హైడ్రోజన్ యొక్క ఐసోటోప్స్ క్లియర్లీ ఇలా నేను మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో దీన్నేమో డ్యూటీరియం అని, దీన్నేమో ట్రిటియం అనే పేర్లు ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో మనందరికి తెలిసిన విషయమే, హైడ్రోజన్ అనేది ఆవర్తన పట్టికలో మొదటి స్థానంలో ఉంటుంది. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ లో మనం చూస్తే ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ద మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ ద యూనివర్స్ అంటే మొత్తం విశ్వంలో అధికంగా దొరికేటువంటి మూలకం ఏంటంటే హైడ్రోజన్ అని చెప్పవచ్చు. సో హైడ్రోజన్ ద్వారానే విశ్వంలో ఉన్నటువంటి యూనివర్స్ లో ఉన్నటువంటి స్టార్స్ అనేది ఎనర్జీని ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాయి. సో నక్షత్రాలు అనేది దాని నుంచి కంటిన్యూగా నిరంతరం శక్తి విడుదల అవుతుందంటే అందులో లోపల దాంట్లో న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీన చర్యలు అనేది జరుగుతూ ఉంటాయి. సో ఉదాహరణకి మనకున్నటువంటి సన్ మనం చూసుకోండి. ఓకే, మనకున్న సూర్యుడు కూడా నిరంతరం దాని నుంచి హీట్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందంటే బికాస్ ఆఫ్ దీస్ రియాక్షన్స్, న్యూక్లియర్ ఫ్యూజన్, కేంద్రక సంలీన చర్యల ద్వారానే నిరంతరం వాటి నుంచి శక్తి విడుదల అవుతుంది. సో అవి రన్ అవ్వాలంటే సన్ అనుకోండి, స్టార్స్ అనుకోండి, అవి నిరంతరం పనిచేయాలంటే వాటిలో ఫ్యూయల్ అనేది అవసరం, ఇంధనం అనేది అవసరం. ఆ ఫ్యూయల్ ని మనం హైడ్రోజన్ రూపంలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో హైడ్రోజన్ లో ఉన్న 3 ఐసోటోప్స్ లో రెండవ దాన్ని మనం ఇలా డ్యూటీరియం అని, మూడవ దాన్ని ట్రిటియం అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఐసోటోప్స్ అంటే నేను ఆల్రెడీ ఆ పదాన్ని మీకు ఇంట్రడ్యూస్ చేశా. ఇక్కడ ఒకే రకమైనటువంటి పరమాణు సంఖ్య ఉంది, వేరు వేరు పరమాణు ద్రవ్యరాశి సంఖ్యలు ఉంటే వాటిని ఐసోటోప్స్ అంటాం. ఓకే, చూడండి, అటామిక్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అంటే 1, అటామిక్ మాస్ నెంబర్ అంటే ఇక్కడ మారిపోతుంది, ఇక్కడ ఏమో 2 ఉంది, ఇక్కడ 3 ఉంది. అలా అటామిక్ మాస్ నెంబర్స్ వేరు వేరు అటామిక్ మాస్ నెంబర్స్ ఉంటే వాటినే మనం ఐసోటోప్స్ అనొచ్చు. ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ జరగాలంటే హైడ్రోజన్ ఐసోటోప్స్ అనేది రెండు దగ్గరగా రావాలి. ఇక్కడ అదే ఉంది, డ్యూటీరియం, ట్రిటియం రెండు ఇలా ఫ్యూజ్ అయ్యాయనుకోండి క్లియర్లీ, దాని నుంచి మనకి హీలియం అనేది తయారవుతుంది, హీలియం క్లియర్లీ. ఓకే,
ఈ హీలియం అనేది కొత్త పరమాణువు క్లియర్లీ. ఓకే, హీలియం తయారవడంతో పాటు వాటి నుంచి మనకి న్యూట్రాన్స్ అనేది బయటికి రిలీజ్ అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్ లో జస్ట్ ఈ స్మాల్ రియాక్షన్లు మనకి అరౌండ్ 18.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు లేదు. ఓకే, 18.7 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదే నేను ఫస్ట్ ఇండికేట్ చేసినటువంటి న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్ లో మీరు చూస్తే 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనేది అక్కడ ఎనర్జీ రిలీజ్ అయింది. బట్ అక్కడ మాస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ టర్మ్స్ లో మనకు చూస్తే అక్కడ 235 మాస్ అనేది ఇన్వాల్వ్ అయింది. యురేనియం ఆటమ్ 235 దాని అటామిక్ మాస్ నెంబర్ ని మనం ఇండికేట్ చేసాం. బట్ ఇక్కడ చూడండి వెరీ వెరీ స్మాల్ ప్రపోర్షన్ ఆఫ్ మాస్ నెంబర్. ఇక్కడ 2+3 ఇంత మాస్ ఇన్వాల్వ్ అవుతే దాని నుంచి వచ్చే జస్ట్ ఒక 5 అటామిక్ మాస్ నెంబర్ ఇన్వాల్వ్ అవుతే దాని నుంచి వచ్చే హీట్ ఎనర్జీ అనేది ఎనార్మస్ కనిపిస్తుంది. దాంతో పోలిస్తే అదేమో 235 అక్కడ మనకి అటామిక్ మాస్ నెంబర్ చూస్తున్నాం, ఇక్కడ కేవలం 5 మనం చూస్తున్నాం, 2, 3 క్లియర్. ఓకే, సో ఇక్కడ నుంచి మనం ఇలా ఆలోచిస్తే ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ టర్మ్స్ లో ఆలోచిస్తే ఈ రియాక్షన్ లో వచ్చేటువంటి హీట్ ఎనర్జీ అనేది దాంతో పోలిస్తే 10 రెట్లు ఇంకా అంతకంటే అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్. నేను ఇందాకే చెప్పా ఒక స్టేట్మెంట్, ద ఎనర్జీ రిలీజ్డ్ డ్యూరింగ్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఆర్ మోర్ వెన్ కంపేర్డ్ టు ది న్యూక్లియర్ ఫిజన్ రియాక్షన్. సో కేంద్రక సంలీనం జరిగేటువంటి శక్తి మనకి కేంద్రక విచ్ఛిత్తి జరిగేటువంటి శక్తితో పోలిస్తే అధిక రెట్లు ఉంటుందనేది గమనించాలి. బేసికల్ గా ఇలాంటి రియాక్షన్స్ జరగాలంటే వెరీ వెరీ హై టెంపరేచర్స్ అనేది అవసరం. ఓకే, అధిక ఉష్ణోగ్రతలు అనేది అవసరం అని చెప్తున్నాం. సో ఇక్కడ చూడండి వెరీ వెరీ హై టెంపరేచర్, దీస్ రియాక్షన్ రిక్వైర్స్ వెరీ వెరీ హై టెంపరేచర్స్ అని చెప్పుకోవచ్చు. ఆ టెంపరేచర్స్ కూడా ఎలా ఉండాలంటే ఆల్మోస్ట్ అది 10 to the power of 6 degrees Celsius, more than 10 to the power of 6 degrees Celsius అంటున్నా క్లియర్లీ. ఓకే, అంటే ఒక సూర్యుడి యొక్క ఉపరితలం పైన ఎంత ఉష్ణోగ్రత ఉంటుందో అంతే ఉష్ణోగ్రత మెయింటైన్ చేయగలిగితేనే సాధారణంగా ఇలాంటి రియాక్షన్స్ అనేది జరుగుతూ ఉంటాయి అనేది మనం గమనించాలి. అందుకే ఈ రియాక్షన్స్ పేరు ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఓకే, ఈ రియాక్షన్ పేరు ఏంటంటే ఇలా, దీనికి ఇంకొక పేరు ఏంటంటే థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ అనే పేరుని కూడా దీనికి యూజ్ చేయొచ్చు. థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ ఎందుకంటే ఈ రియాక్షన్ జరగాలంటే అధిక ఉష్ణోగ్రతలు అవసరం కాబట్టి, ఇటువంటి కేంద్రక సంలీన చర్యలు జరగాలంటే అధిక ఉష్ణోగ్రతలు అవసరం కాబట్టి, సో వీటిని ఇలా కూడా చెప్పుకోవచ్చు. థర్మో న్యూక్లియర్ రియాక్షన్స్ అనే పేరుని కూడా వీటికి యూజ్ చేస్తూ ఉంటారు. ఇలా జస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఈ ఫండమెంటల్ డైమెన్షన్ అనేది ప్రతి ఒక్కరు గమనించాలి. సో బేసికల్ గా చూడండి, మరి దీని నుంచి వచ్చేటువంటి శక్తి అనేది అధిక రెట్లు ఉంటుంది అంటున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజు ఉపయోగించేటువంటి న్యూక్లియర్ ఫిజన్ కి బదులుగా ఫ్యూజన్ ఉపయోగించుకోవచ్చు. ఓకే, ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా విద్యుత్ న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయంటే అది బేసికల్ గా కేంద్రక విక్షిప్త చర్యలు. న్యూక్లియర్ ఫిజన్ ఆధారంగా ఆల్మోస్ట్ అన్ని పనిచేస్తున్నాయి. దాని ప్లేస్ లో దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఇలాంటివి ఉపయోగించడం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇక్కడ నేను అదే చెప్తున్నా, ఇటువంటి రియాక్షన్స్ ట్రిగ్గర్ అవ్వాలంటే వీ హ్యావ్ టు మెయింటైన్ వెరీ వెరీ హై టెంపరేచర్స్. ఇలాంటి రియాక్షన్స్ ఉపయోగించుకొని విద్యుత్ ని మనం జనరేట్ చేయగలిగితే ప్రపంచంలో పవర్ సెక్టార్ యొక్క స్థితిగతులు మారిపోతున్నాయి క్లియర్. ఓకే, భవిష్యత్తులో పవర్ సెక్టార్ యొక్క స్థితిగతులు మారిపోనున్నాయి క్లియర్. డెఫినెట్ గా న్యూక్లియర్ ఫ్యూజన్ అనేది మనకి ఒక ఫ్యూచర్ ఎనర్జీ రిసోర్స్, ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్స్, ఎనర్జీ సెక్యూరిటీ అనేది వీటి వల్ల భవిష్యత్తులో మనం ఏర్పాటు చేయొచ్చు. శక్తి భద్రత అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే చూడండి, ఒక 10 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉపయోగించేటువంటి దాని ప్లేస్ లో ఒక చిన్న న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ ను ఉపయోగిస్తే డెఫినెట్ గా దాని నుంచి అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది కూడా చూడండి, ఇది కూడా ఒక క్లీన్ ఎనర్జీ. ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ ద్వారా జనరేట్ అయ్యేటువంటి ఎనర్జీ కూడా మనం స్వచ్ఛమైనటువంటి శక్తి రూపం, క్లీన్ ఎనర్జీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీటి ద్వారా మనకి ఈ రియాక్షన్ లో ఎక్కడే కానీ మనకి కార్బన్ ఎమిషన్స్ కనిపించట్లేదు, గ్రీన్ హౌస్ ఉద్గారాలు కనిపించట్లేదు. ఓకే, సో అదే విధంగా హైలీ ఎఫిషియంట్ అనొచ్చు. వీటికి ఒకవేళ దీన్ని ఉపయోగించుకోగలిగితే దీని ద్వారా వచ్చేటువంటి సామర్థ్యం అనేది అధికంగా ఉంటుంది. దీని ద్వారా వచ్చేటువంటి ఎలక్ట్రిసిటీ అనేది మనం ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. అదే విధంగా ఇవి
ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అని కొంత చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ నుంచి మనకి పర్యావరణానికి హాని కలిగించేటువంటి ఎటువంటి గ్రీన్ హౌస్ ఉద్గారాలు విడుదల అవ్వట్లేదు. పైగా ఓకే, దీనివల్ల ఉపయోగం అడ్వాంటేజెస్ మాట్లాడుతున్నాయి ఇక్కడ. ఓకే, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటంటే న్యూక్లియర్ ఫిజన్ తో పోలిస్తే దీని ద్వారా వచ్చేటువంటి శక్తి అధిక రెట్లు ఉంటుందని చెప్తున్నాం. కాబట్టి తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని మనం ఉత్పత్తి చేయొచ్చు. తక్కువ సమయంలో ఓకే, విత్ ఇన్ షార్ట్ స్పాన్ వి కెన్ ఓకే జనరేట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ. సో దాని ద్వారా ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది భవిష్యత్తులో చేంజ్ చేయొచ్చు క్లియర్లీ. సో అందుకోసమే ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూక్లియర్ ఫిజన్ ని ఉపయోగించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఓకే, సో దీన్ని విద్యుత్ కోసం ఎలా ఉపయోగించుకోవచ్చు, విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్ ని ఎలా ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతోనే ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అటువంటి పరిశోధనల గురించి మనం ఇక్కడ కొంత డిస్కస్ చేయాలి. నేను ఇక్కడ చూడండి ఒక పరిశోధన నేను ఇక్కడ మెన్షన్ చేశాను. ఓకే, ఈ పరిశోధన పేరు ఇలా చెప్తున్నా ఏంటంటే అది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్ లో పక్కా అడుగుతారు ఇది. సో ఆబ్జెక్టివ్ క్వశ్చన్ ఓకే, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో అడగొచ్చు. సో ఒక్కొక్కసారి గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ లో అయితే మెయిన్స్ లో కూడా ఐటార్ గురించి ఓకే అడిగేదానికి స్కోప్ ఉంది. సో అందుకే దీని గురించి కొన్ని విషయాల గురించి మనకు అవగాహన ఉండాలి. ఐటార్ అంటున్నాం. ఓకే, సో దీని పేరు ఇలా అనుకోవచ్చు మనం, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అంటున్నాం. ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ పేరులోనే ఉంది. ఓకే, ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ క్లియర్లీ. అంతర్జాతీయంగా ఓకే న్యూక్లియర్ థర్మో న్యూక్లియర్ రియాక్షన్ ఇక్కడ మీనింగ్ ఏంటి, న్యూక్లియర్ ఫ్యూజన్ అనే మీనింగ్. ఓకే, అంతర్జాతీయంగా కేంద్రక సంలీనం కోసం పరిశోధనలు చేసేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రియాక్టర్ నే ఐటార్ అనే పేరుని ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఈ ఐటార్ రియాక్టర్ ని కన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచన ప్రపంచ దేశాల్లో 1985లో వచ్చింటది. క్లియర్ గా మనకు చూస్తే ఈ 1985లో వచ్చినా కూడా అఫీషియల్ గా దీనికి సంబంధించినటువంటి ఒప్పందం 2006లో ముగిసింటుంది. 2006లో చరిత్రలో మనం చూస్తే అంటే ఐటార్ కన్స్ట్రక్షన్ అనేది 2006 నుంచి మొదలైంటుందని చెప్పుకోవచ్చు. సో ఇలా దాని కన్స్ట్రక్షన్ మొదలైన తర్వాత ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తే మనం 2026లో ఉన్నాం కదా. ఈ 2026లో మనం చూస్తే ఈ 2026 చివరి నాటికి ఐటార్ నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రపంచ దేశాలు. ఓకే, సో శాస్త్రవేత్తల యొక్క అంచనా ప్రకారం ఈ పరిశోధనలకు సంబంధించి ఒక విజయవంతమైనటువంటి ఒక ఇంపార్టెంట్ అవుట్కమ్ అంటున్నాం. ఓకే, అంటే దాని నుంచి ఓకే అది భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేయగలదు. ఓకే, దాని నుంచి మనం విద్యుత్ ని జనరేట్ చేయగలుగుతాం అనే కాన్ఫిడెన్స్ తో ఎప్పుడు చెప్పగలం అంటే 2026 నాటికి మనం చెప్పొచ్చు అనేది సైంటిస్టుల యొక్క అంచనాకి లేదు. ఓకే, 2026 చివరి నాటికి. ఎందుకంటే ఈ 2026 చివరి నాటికి ఐటార్ ఎక్స్పెరిమెంట్ లో ప్లాస్మా అనేది జనరేట్ చేయనున్నారు. క్లియర్ మనం చూస్తే ఒకవేళ కనుక ప్లాస్మా జనరేట్ చేస్తే ఆ పరిశోధన సక్సెస్ అయినట్లు. ఎనిగా దాని గురించి మనం మాట్లాడతాం క్లియర్లీ. ఇలా ఐటార్ అంటే దాని హిస్టరీ అంటే ఇలా 1985లో దాని గురించి చర్చలు జరిగింటాయి క్లియర్లీ. అటువంటి వాటిని ఒక దాన్ని ఏర్పాటు చేయాలి. 2006లో ఒక ఒప్పందం అనేది జరిగింది. అప్పటి నుంచి కన్స్ట్రక్షన్ మొదలైంది అనుకుంటే 2026 చివరి నాటికి ఐటార్ నుంచి ఒక పాజిటివ్ అవుట్కమ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అసలు ఐటార్ అంటే ఏంటంటే చెప్పాను. ఓకే, మనకు అంతర్జాతీయంగా కేంద్రక సంలీనం కోసం జరిపేటువంటి ఒక ప్రయోగాత్మకమైన రియాక్టర్ నే మనం ఐటార్ అంటున్నట్లేదు. సో ఐటార్ యొక్క నిర్మాణంలో ఉన్న దేశాలు మనం చూస్తే డెఫినెట్ గా ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. మెయిన్ యూరోపియన్ యూనియన్ ఉంది ఇందులో. దీని నిర్మాణంలో యుఎస్ఏ కనిపిస్తుంది. అదే విధంగా ఏషియా నుంచి మనకి చైనా, రష్యా, ఇండియా లాంటి దేశాలు, సౌత్ కొరియా లాంటి దేశాలు, ఓకే సౌత్ కొరియా లాంటి దేశాలు ఇవన్నీ ఐటార్ యూరోపియన్ యూనియన్ అంటున్నాం మెయిన్. ఓకే, యూరోపియన్ కూటమి మనకి. అదే విధంగా యుఎస్ఏ లాంటి దేశాలు ఇవన్నీ చూడండి ఆల్మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అనేది ఐటార్ నిర్మాణంలో ఇన్వాల్వ్ అయినది గమనించాలి. సో బేసికల్ గా దీన్ని ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఈ రియాక్టర్ యొక్క ప్లేస్ ఎక్కడ ఉందంటే మనకి యూరోప్ లోని సదరన్ ఫ్రాన్స్
ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడన్నా ఎగ్జామ్ లో అడగొచ్చు. ఐటార్ యొక్క మెయిన్ ఈ రియాక్టర్ ఎక్కడ ప్లేస్ చేశారంటే మనకి యూరప్ లోని ఫ్రాన్స్ లో, ఎస్పెషల్లీ సదరన్ ఫ్రాన్స్ అంటున్నాం, దక్షిణ భాగంలో ఈ ఐటార్ రియాక్టర్ ని ప్లేస్ చేసేటట్లేదు. సో జస్ట్ దానికి దాన్ని అర్థం చేసుకోవడానికి డయాగ్రామ్ నేను పెట్టా క్లియర్లీ. ఇక్కడ చూడండి, మిడిల్ లో మనకు ఒక రింగ్ లాంటి స్ట్రక్చర్ ఉంది క్లియర్లీ. ఆ రింగ్ ఏంటంటే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల మధ్యలో ఆ ప్లాస్మా అనేది క్లియర్ గా కన్ఫైన్ అవడం జరుగుతుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి మధ్యలో రెడ్ కలర్ లో ఉంది, ఇది ఏంటంటే ఫ్యూజన్ రియాక్షన్ జరిగేటువంటి ప్లేస్ ఈ రెడ్ కలర్ లో ఉంటుంది. ఆ ఫ్యూజన్ ఎప్పుడు జరుగుతుంది అలా మనం ఎప్పుడైతే హై టెంపరేచర్స్ కి వాటిని తీసుకెళ్లామో దాని నుంచి మనకి ప్లాస్మా అనేది తయారవుతుంది. సో ప్లాస్మా అనే పదం మనం స్కూల్ బుక్స్ లో మనకి దీని గురించి జనరల్ సైన్స్ లో ఎక్కడన్నా విని ఉంటారు, ఫిజిక్స్ లోనో కెమిస్ట్రీలోనో క్లియర్లీ. సో ప్లాస్మా అంటే పదార్థం యొక్క 4వ రూపం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. పదార్థం యొక్క రూపాల్లో మనం చూస్తే ఫస్ట్ ఇలా అంటున్నాం, ఘన స్థితి సాలిడ్, అదే విధంగా ద్రవ స్థితి లిక్విడ్ ఫార్మాట్, అదే విధంగా వాయు స్థితి గ్యాసియస్ ఫార్మాట్ లో ఉంది. బట్ 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ అనేది ఒకటి ఉంది. పదార్థం యొక్క 4వ రూపాన్నే మనం ప్లాస్మా అని చెప్తుంటాం. సో ప్లాస్మా అంటే మీనింగ్ ఏం లేదు, హైలీ అయనైజ్డ్ స్టేట్ ఆఫ్ ది మ్యాటర్. ఏదైనా ఒక గ్యాస్ ని మనం హై టెంపరేచర్స్ కి, హై వోల్టేజ్ కి తీసుకెళ్తే ఆ గ్యాస్ అనేది అయాన్స్ మాదిరి విడిపోవడం జరుగుతుంది. అలా అయాన్స్ తో కూడుకున్నటువంటి పదార్థమే మనం ప్లాస్మా అని చెప్పొచ్చు. ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ప్లాస్మా అనేది ఇక్కడ మధ్యలో కన్ఫైన్ చేయడం జరుగుతుంది క్లియర్లీ. సో ఎప్పుడైతే ప్లాస్మా అనేది ఇక్కడ కన్ఫైన్ చేయడం జరుగుతుందో లోపల చిన్నగా ఫ్యూజన్ అనేది ట్రిగ్గర్ అయిపోయి ఆ రియాక్షన్ కంప్లీట్ అయిపోతుంది. సో ఆ రియాక్షన్ టైంలో లోపల హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ హీట్ ఎనర్జీని బేస్ చేసుకొని ఆ చుట్టుపక్కల మనం ఆ హీట్ ఎనర్జీని మనం వాటర్ పైకి పాస్ చేసామనుకోండి, వాటర్ నుంచి స్టీమ్ జనరేట్ అవ్వడం సేమ్ థర్మల్ పవర్ ప్లాంట్ మాదిరి. అక్కడ జనరేట్ అయినటువంటి ఉష్ణ శక్తిని నీటిపైకి పాస్ చేయడం ద్వారా ఆ నీటి నుంచి మనకి ఆవిరి అనేది తయారవుతుంది. సో ఆవిరినే మనం టర్బైన్స్ మీదకి పాస్ చేసామనుకోండి, సో ఆ టర్బైన్స్ అనేది రొటేట్ అవడం ద్వారా మనకు కావాల్సినటువంటి ఎలక్ట్రిసిటీని మనం ప్రొడ్యూస్ చేయట్లేదు. ఇలా ఒక ఎక్స్పెరిమెంట్ అనేది జరుగుతుంది అంతర్జాతీయంగా. దాని పేరే మనం ఏమంటున్నాం అంటే ఐటార్ అనే పదంతో మనం ఇండికేట్ చేసినట్లేదు. సో ఐటార్ గురించి ఈ బ్యాక్గ్రౌండ్ ప్రతి ఒక్కరికి తెలియాలి. ఖచ్చితంగా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ మనల్ని డిజైన్ చేయొచ్చు. ఇక్కడ మనం మాట్లాడితే మన భారతదేశం, ఇండియా యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి క్లియర్లీ, ఐటార్ కోసం భారతదేశం ఏ విధంగా సహకరిస్తుంది ఐటార్ యొక్క నిర్మాణంలో క్లియర్లీ. సో 2006లోనే భారతదేశం కూడా ఐటార్ లో ఒక మెంబర్ కిందకి జాయిన్ అయింది క్లియర్ గా. సో మన భారతదేశం దాదాపుగా దీని నిర్మాణంలో దాదాపుగా 9% వాటాను కలిగి ఉంది క్లియర్ గా, 9% కంట్రిబ్యూట్ చేస్తుంది క్లియర్లీ. సో భారతదేశం ఏ విధంగా ఈ నిర్మాణానికి హెల్ప్ చేసిందంటే క్లియర్ గా ఇక్కడ చూడండి, మన దేశం నుంచి ప్రత్యేకంగా క్రయోస్టాట్ అనేటువంటి ప్రత్యేకమైనటువంటి పరికరాన్ని, కూలింగ్ సిస్టమ్స్. సో క్రయోస్టాట్ మన ఇండియాకి సంబంధించి L&T కంపెనీ ద్వారా ఈ ఎక్స్పెరిమెంట్ కి క్రయోస్టాట్ ని మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఆ సిస్టాన్ని ఒకేసారిగా అందులో రిలీజ్ అయ్యేటువంటి హీట్ ఎనర్జీని మనం కొంత అబ్జర్వ్ చేసుకోవాలి కాబట్టి సో ఇక్కడ క్రయోస్టాట్ అంటున్నాం. క్రయోస్టాట్ అంటే అక్కడ కూలింగ్ సిస్టమ్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకా దాని యొక్క నిర్మాణంలో ఇన్వాల్వ్ షీల్డింగ్ ఫెసిలిటీస్ అంటున్నాం. ఇన్వాల్వ్ లోపల దానికి ఉన్నటువంటి గోడలు నిర్మాణంలో షీల్డింగ్ ఫెసిలిటీస్ కూడా మన భారతదేశమే ప్రొవైడ్ చేయడం మనం చూడవచ్చు. అంతేకాకుండా ఇంకా ప్రత్యేకంగా కూలింగ్ సిస్టమ్స్, ఆ పరిశోధనకు సంబంధించి కూలింగ్ సిస్టమ్స్ అంటున్నాం. ఇంకా ఏదైనా ఎర్రర్స్ జనరేట్ అవుతే వాటిని గుర్తించడానికి కొన్ని రకాల డయాగ్నోస్టిక్ సిస్టమ్స్, డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ ఇవన్నీ భారతదేశం ఈ పరిశోధన కోసం కంట్రిబ్యూట్ చేసిందని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఇలా ఐటార్ అనేది ప్రపంచవ్యాప్తంగా మనకి మెయిన్ న్యూక్లియర్ ఫిజన్ ఉపయోగించి భవిష్యత్తులో విద్యుత్ ని జనరేట్ చేయాలనే ఆలోచనతో ప్రపంచ దేశాల యొక్క సంయుక్త కలయికతో అంటే దట్ మీన్స్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ తో మనకి ఐటార్ అనే పరిశోధన జరుగుతుంది అనేది గమనించాలి. మన భారతదేశం కూడా దీనికి సంబంధించి ఈ పరిశోధనకు సంబంధించి కొంత కంట్రిబ్యూషన్ అనేది ఉంది. సో మన ద్వారా ఈ పరిశోధనకి చేకూరే ఇంపార్టెంట్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయంటే ఆల్రెడీ నేను చెప్పాను. ఈ విధంగా మనం స్పాన్సర్ చేసామని చెప్పాను లేదా మనం చూస్తే. ఇది ఐటార్ గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఇది కాకుండా ఇంకా ఆలోచిస్తే మనకి
కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ అనుకుంటే ఇంకా న్యూక్లియర్ ఫ్యూజన్ పైన జపాన్. ఓకే, సో జపాన్ మనకి ఈ మధ్య కాలంలో మనకు చూస్తే ప్రపంచంలోనే అతి పెద్ద ఓకే మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. ఓకే, దాని పేరు ఇలా అంటున్నాం JT60SA క్లియర్లీ. సో జపాన్ లో వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ అనేది 2023లో మనం చూసింటాం క్లియర్లీ. ఓకే, జపాన్ లో దాని పేరు ఏంటంటే JT60SA అంటున్నాం క్లియర్లీ. ఓకే, వరల్డ్స్ లార్జెస్ట్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. ఇది కూడా యూరోపియన్ యూనియన్ యొక్క సహాయంతో జపాన్ అనేది కన్స్ట్రక్షన్ చేయగలిగింది. సో JT60SA అంటున్నాం దాని పేరు. అలాగే జపాన్ కి ప్రత్యేకంగా ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం ఈ ఫాస్ట్ ప్రాజెక్ట్ అనేది ఒకటి ప్రారంభించింది క్లియర్లీ. ఓకే, ఫాస్ట్ ప్రాజెక్ట్ అంటున్నాం. ఇవన్నీ జపాన్ న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం చేసేటువంటి కొన్ని పరిశోధనలు అని చెప్పుకోవచ్చు. లేదు, ఇక్కడ పక్కన పెడితే అసలు మన భారతదేశం న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం ఇండియా ఎటువంటి పరిశోధనలు చేస్తుంది అనేది ఇక్కడ గమనించాలి. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇండియా మన భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి ఎటువంటి పరిశోధన జరుగుతుంది అనేది ఇక్కడ ఆలోచిస్తే మనకి మన ఇండియాలో ఓకే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ IPR అంటున్నాం. దాని పేరు ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. ఇది మనకి గుజరాత్ లో గాంధీ నగర్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. గాంధీ నగర్ ఇన్ గుజరాత్ క్లియర్. సో గుర్తుపెట్టుకోండి ఈ పేరు ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. మన భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యూజన్ పైన పరిశోధనలు చేసేటువంటి సంస్థ ఏంటంటే ఈ సంస్థ. ఓకే, దాని పేరు ఇలా అంటున్నాం ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్. అది గుజరాత్ లో గాంధీ నగర్ లో ఉంటుంది. సో ఆల్రెడీ మన ఇండియాలో మనకి కొంత ఇండిజినస్ టెక్నాలజీస్ తో ఇలా టోకోమాక్ రియాక్టర్స్ ని మనం కన్స్ట్రక్షన్ చేయగలుగుతున్నాం క్లియర్. ఓకే, చిన్న. సో టోకోమాక్ రియాక్టర్స్ అంటే న్యూక్లియర్ ఫ్యూజన్ కి సంబంధించి చిన్న ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ని, ఆ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో న్యూక్లియర్ ఫ్యూజన్ పైన వాటినే మనం ఈ పేరుతో పిలుస్తుంటాం. టోకోమాక్ రియాక్టర్ అనే పేరును ఉపయోగించాలి. ఎప్పుడన్నా ఈ పదం కనిపించింది అనుకోండి, టోకోమాక్ రియాక్టర్ అంటే దే ఆర్ నథింగ్ బట్ ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్. కేంద్రక సంలీనం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసేటువంటి, ప్రత్యేకంగా నిర్మించేటువంటి పరిశోధన రియాక్టర్లనే మనం టోకోమాక్ రియాక్టర్స్ అనొచ్చు. భారతదేశం ఆల్రెడీ ఈ పేరుతో ఓకే ఆదిత్య యు అనేటువంటి పేరుతో మనం ఆల్రెడీ ఫస్ట్ ఇండియా ఫస్ట్ టోకోమాక్ రియాక్టర్ ఏంటంటే ఆదిత్య అనే పేరుని మనం ఇక్కడ గమనించాలి. ఆదిత్య యు అంటున్నాం. అదే కాకుండా ఇదే ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్ లో మనకి SST1 అనే దాన్ని ఒక దాన్ని ఓకే ఎక్స్పెరిమెంటల్ పర్పస్ కోసం దాన్ని డిజైన్ చేశాం. ఓకే, SST1 అంటున్నాం క్లియర్. ఓకే, సో మనకి మెయిన్ SST1 అనేది దేని గురించి అంటే దాని పేరు SST1 అంటున్నాం. అది న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం పనిచేసేటువంటి ఒక టోకోమాక్ రియాక్టర్ మనం చెప్పుకోవచ్చు. సో ఈ మధ్య కాలంలో చూస్తే ఇంకొక మెయిన్ ఈ మధ్య లాస్ట్ ఇయర్ మనం సెప్టెంబర్ లో మనం ఐడెంటిఫై చేస్తే ఈ SST లోనే దీని పేరు ఇలా SST భారత్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, SST భారత్ ఇది ఒక హైబ్రిడ్ ప్రాజెక్ట్. సో మన భారతదేశం ఏమనుకుంటుంది అంటే 2060 వచ్చేటప్పటికి 2060 మన లక్ష్యం క్లియర్లీ. ఓకే, 2060 వచ్చేటప్పటికి SST భారత్ అనేటువంటి పేరుతో ఒక 100 మెగావాట్ ఏమో న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి ఓకే న్యూక్లియర్ ఫ్యూజన్ నుంచి ఒక 30 మెగావాట్ ఏమో న్యూక్లియర్ ఫ్యూజన్ ని బేస్ చేసుకోండి. 30 మెగావాట్ ఏమో న్యూక్లియర్ ఫ్యూజన్ ని బేస్ చేసుకోండి. అంటే మొత్తం దీని సామర్థ్యం ఎంత అంటే 130 మెగావాట్ అనుకోవచ్చు. 130 మెగావాట్. ఓకే, SST భారత్ అనేది ఇది కూడా న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం పనిచేసేటువంటి ఒక ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అనుకోవచ్చు. కాకపోతే ఇది మెయిన్ ఇది హైబ్రిడ్ ప్రాజెక్ట్. ఇది రెండు కలిసి ఉన్నాయి ఇందులో క్లియర్. ఓకే,
హైబ్రిడ్ ప్రాజెక్ట్ అంటున్నాం. హైబ్రిడ్ అంటే ఇందులో చూడండి, ఒక వర్షన్ ఏమో ఇలా న్యూక్లియర్ ఫిజన్ గురించి ఉంది, ఇంకొక వర్షన్ ఏమో న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంది. దాని పేరు ఆ హైబ్రిడ్ ప్రాజెక్ట్ నే మనం ఎలా పిలుచుకుంటున్నాం అంటే ఎస్ఎస్టి భారత్ అనే పేరుతో మనం పిలుస్తున్నాం. ఇవన్నీ మన భారతదేశంలో న్యూక్లియర్ ఫ్యూజన్ కోసం జరిగేటువంటి పరిశోధనలు ఏంటంటే ఇవి కొన్ని గమనించాలి. ఇది ఖచ్చితంగా మన ఎగ్జామ్ లో అడుకోవచ్చు, అడిగేదానికి స్కోప్ ఉంది. 2060 నాటికి భారతదేశం ఒక 130 మెగావాట్స్ ఒక హైబ్రిడ్ ప్రాజెక్ట్ ని నిర్మించాలనుకుంటుంది. అదేంటి హైబ్రిడ్ ప్రాజెక్ట్ అంటే న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి అందులో న్యూక్లియర్ ఫిజన్ ఉంది, న్యూక్లియర్ ఫ్యూజన్ ఉంది. దాని పేరు ఏంటంటే ఇలా చెప్పుకోవచ్చు, ఎస్ఎస్టి భారత్ అంటున్నా క్లియర్, ఎస్ఎస్టి భారత్ క్లియర్. ఓకే, సరిగా ఇది మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ గురించి ఈ పరిశోధనల గురించి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు క్లియర్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కొన్ని మోడల్ క్వశ్చన్ ని ఇంక్లూడ్ చేశాను క్లియర్లీ, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ క్లియర్లీ. ఇందులో చూడండి, క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా మనం ఎంతసేపు దీన్ని డిస్కస్ చేశాం కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇండియా ఈస్ అన్ ఇంపార్టెంట్ మెంబర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్, ఓకే, థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. ఎస్, అదే కదా ఇందాక మనం చెప్పుకుంది, భారతదేశం 2006లో ఏర్పడినటువంటి ఆ ఒప్పందంలో భారతదేశం కూడా జాయిన్ అయిందని చెప్పుకుంటున్నాం క్లియర్లీ. సో ఇది ఇఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ సక్సీడ్స్ వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ ఇండియా? ఒకవేళ ఈ పరిశోధన కనుక విజయవంతం అవుతే భారతదేశానికి వచ్చేటువంటి వెంటనే వచ్చేటువంటి ప్రయోజనం ఏంటి అనేది ఆ క్వశ్చన్ క్లియర్. ఓకే, ఫస్ట్ ఐటార్ గురించి తెలిసినా తెలియకపోయినా ఈ పదం మనకు తెలిసింటే చాలు. ఏంటది? ఈ ఆప్షన్స్ చూస్తే ఈ థర్మోన్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ అని ఉంది, ఇందాకే చెప్పా ఫస్ట్ లో. ఓకే, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ ఆల్సో కాల్డ్ as థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం. థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ ఎందుకంటే అవి వెరీ వెరీ హై టెంపరేచర్స్, అధిక ఉష్ణోగ్రతల వద్ద మాత్రమే అటువంటి రియాక్షన్ జరుగుతాయని చెప్పుకుంటున్నాం క్లియర్. ఓకే, ఇక్కడ చూడండి, దాన్ని బట్టి కిందికి ఆప్షన్స్ లోకి వెళ్తే దాని మీనింగ్ తెలుసుకోండి ఫస్ట్. ఓకే, థర్మోన్యూక్లియర్ అంటే మనకి మెయిన్ గుర్తు రావాల్సింది ఏంటంటే అది ఒక కేంద్రక సమ్మేళన చర్యలు అని క్లియర్లీ. ఆ ఎక్స్పెరిమెంట్ పేరే ఐటార్ అన్నాం క్లియర్లీ. ఇట్ కెన్ యూజ్ థోరియం ఇన్ ప్లేస్ ఆఫ్ యురేనియం ఫర్ పవర్ జనరేషన్. అసలు సంబంధం లేదు, ఇది ఫిజన్ రియాక్షన్స్. ఇట్ కెన్ అటైన్ ఏ గ్లోబల్ రోల్ ఇన్ శాటిలైట్ నావిగేషన్, ఇది కూడా సంబంధం లేని ఆప్షన్ క్లియర్లీ. ఇట్ కెన్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఇట్స్ ఫిజన్ రియాక్టర్స్ ఇన్ పవర్ జనరేషన్. ఓకే, మన భారతదేశానికి వచ్చే అడ్వాంటేజ్ ప్రయోజనం ఏంటంటే దీనికి ఈ ఆప్షన్ కి ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడ చూడండి, కేంద్రక విద్యుత్ ద్వారా పనిచేసేటువంటి రియాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి భవిష్యత్తులో మెరుగుదల చూపించగలుగుతాయి. అదే అడుగుతుంది ఇక్కడ ఆప్షన్. ఇట్ కెన్ డ్రాస్టికల్లీ ఇంప్రూవ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ఇట్స్ ఫిజన్ రియాక్టర్స్ ఇన్ పవర్ జనరేషన్. సంబంధం లేని ఆప్షన్. ఒకటే ఒక ఆప్షన్ సంబంధం ఉంది ఇక్కడ, ఏంటంటే ఇట్ కెన్ బిల్డ్ ఫ్యూజన్ రియాక్టర్స్ ఫర్ పవర్ జనరేషన్. భారతదేశం ఒకవేళ మనం కూడా దాంట్లో సభ్యత్వం ఉంది, మనం కూడా 9% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. మన భారతదేశం నుంచి కూడా కొన్ని రకాల మనకి కొన్ని రకాల ఇన్పుట్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఆ పరిశోధనలో. ఇందాక కొన్ని చెప్పుకున్నాం, క్రయోస్టాట్ అంటున్నాం, కూలింగ్ సిస్టమ్స్ అన్నాం, డయాగ్నోస్టిక్ సిస్టమ్స్ అన్నాం, అదే విధంగా ఇన్వాల్వ్ షీల్డింగ్ ఫెసిలిటీస్ అంటున్నాం క్లియర్లీ. ఓకే, సో డెఫినెట్ గా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే భవిష్యత్తులో మనం ఆ పరిశోధన నుంచి మనం భవిష్యత్తులో మన ఇండియాలో ఫ్యూజన్ రియాక్టర్స్ ని ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోవచ్చు. ఎందుకంటే అది విజయవంతమైనటువంటి పరిశోధన, దాన్ని నేరుగా ఉపయోగించుకొని అటువంటి ఎక్స్పెరిమెంటల్ మోడల్స్ ని మనం నేరుగా భారతదేశంలో ఏర్పాటు చేసుకొని అక్కడక్కడ నార్త్ ఒకటి, సౌత్ ఒకటి, ఈస్ట్ ఒకటి, వెస్ట్ ఒకటి పెట్టామంటే మొత్తం భారతదేశంలో కావాల్సిన విద్యుత్ అంతా దాదాపుగా 50% అవే తీర్చగలుగుతాయి భవిష్యత్తులో క్లియర్లీ. అదే చెప్తున్నాను నేను. ఓకే, ఇదంతా ఆల్టర్నేట్ ఎనర్జీ రిసోర్స్. భవిష్యత్తులో క్లైమేట్ చేంజ్ నుంచి ప్రపంచ దేశాలని కాపాడాలంటే మనకి ఇటువంటి రియాక్టర్స్ అనేది ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఎందుకంటే దీని ద్వారా పర్యావరణానికి హాని కలిగించేటువంటి గ్యాసెస్ ఏమి రిలీజ్ అవ్వట్లేదు. మెయిన్ కార్బన్ డైఆక్సైడ్ కానీ, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ కానీ, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ కానీ, పార్టికులేట్ మ్యాటర్ కానీ అలాంటివి ఏమి ఈ రియాక్టర్ ద్వారా మనకి రిలీజ్ అవ్వట్లేదు అనేది గమనించాలి. ఇవన్నీ క్లీన్ ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. పైగా హైలీ ఎఫిషియెంట్ సిస్టమ్స్, తక్కువ సమయంలోనే ఎక్కువ శక్తిని మనం ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంది. ఒక సూర్యుడిలో జరిగేటువంటి కేంద్రక సమ్మేళన చర్యల్ని అది మన భూమి పైన జరుగుతున్నామంటే దాని నుంచి వచ్చేటువంటి శక్తి అనేది ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు క్లియర్లీ. ఎంత హ్యూజ్ క్వాంటిటీలో ఉంటుందో మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ దాని నుంచి రిస్క్ కూడా అలాగే ఉంటుంది. అందులో ఏదైనా ఎర్రర్స్, తప్పిదాలు జరుగుతాయి, అక్కడ జరిగేటువంటి నష్టం అనేది మనం అంచనా కూడా వేయలేము.
జస్ట్ ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఏదైనా లోపల ఎర్రర్ జరిగితేనే ఏ విధమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ తీసుకోవచ్చు. ఉదాహరణకి చరిత్రలో చూడండి, అమెరికాలో 3 మైల్ ఐలాండ్ అనేటువంటి ఇన్సిడెంట్, అదే విధంగా ఇప్పుడున్న యుక్రెయిన్ లో మనకి చెర్నోబిల్ అనేటువంటి ఇన్సిడెంట్, జపాన్ లో ఫ్యూకుషిమా పరిశోధనలు, న్యూక్లియర్ రియాక్టర్స్ డ్యామేజ్ అయితే ఏ విధమైనటువంటి పరిణామాలు మనం చూడొచ్చు. మరి ఇది చూడండి, న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్. ఓకే, జస్ట్ ఇమాజిన్ చిన్న ఎర్రర్స్ క్రియేట్ అవుతే ఒక సూర్యుడిలో జరిగేటువంటి రియాక్షన్ భూమి పైన ట్రిగ్గర్ అయిందంటే ఓకే అది చాలా వినాశనానికి దారితీస్తుంది. అందుకే ఈ పరిశోధనలు అనేది ఓకే చాలా సొఫిస్టికేటెడ్ గా ఉంటాయి అనేది మనం గమనించాలి. అంత ఈజీ కాదు వీటి నుంచి మనం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడం క్లియర్లీ. సో భవిష్యత్తులో మాత్రం డెఫినెట్ గా ప్రపంచ దేశాలు అనేది ఒక న్యూక్లియర్ ఫ్యూజన్ కాకుండా న్యూక్లియర్ ఫ్యూజన్ ని కూడా ఉపయోగించుకునే విధంగా ఈ ఐటార్ అనేది ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తుందని గమనించాలి క్లియర్లీ. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి మనం ఏం చెప్పొచ్చు అంటే 4వ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు క్లియర్. అలాగే నెక్స్ట్ చూడండి, ఓకే ఇందాకే నేను చెప్పా దీని గురించి. ద టర్మ్ ప్లాస్మా ఇన్ న్యూక్లియర్ ఫ్యూజన్ రిఫర్స్ ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్స్, టోకామాక్ రియాక్టర్స్ లో ప్లాస్మా అనేది ఉత్పత్తి అవుతుంది అని చెప్పాం. ప్లాస్మా అంటే మీనింగ్ ఏంటి? ప్లాస్మా సో ఇందాకే చెప్పా, ప్లాస్మా అంటే పదార్థం యొక్క 4వ రూపం ఏదైతే ఉందో, 4th స్టేట్ ఆఫ్ మ్యాటర్ నే ప్లాస్మా అనే పదాన్ని ఇక్కడ ఉపయోగిస్తున్నాం క్లియర్లీ. ఓకే, ఇక్కడ ప్లాస్మా అంటే మీనింగ్ ఏం లేదు, న్యూక్లియర్ ఫ్యూజన్లు ఇట్ ఈస్ హైలీ అయనైజ్డ్ గ్యాస్ కన్సిస్టింగ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ అదే చెప్తా. సో పదార్థం యొక్క 3వ స్టేట్ గ్యాస్ ఏదైతే ఉందో దాన్ని మనం హై వోల్టేజ్ హై టెంపరేచర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ గ్యాసెస్, ఆ వాయువులు అనేది ఓకే ఆ ఉష్ణోగ్రతకి లేదా ఆ వోల్టేజ్ కి అవి విడిపోతాయి, అయాన్స్ కిందకి చార్జ్డ్ పార్టికల్స్ కిందకి విడిపోతాయి. అటువంటి హైలీ అయనైజ్డ్ స్టేట్, అధిక అయనీకరణం చెందినటువంటి పదార్థాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే ప్లాస్మా అనొచ్చు. కింద ఉన్నటువంటి ఆప్షన్స్ లో ఈ సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఏ హైలీ అయనైజ్డ్ గ్యాస్ కన్సిస్టింగ్ ఆఫ్ చార్జ్డ్ పార్టికల్స్ అని చెప్పుకోవచ్చు క్లియర్లీ. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్. సో ఇందాకే చెప్పాను దీంట్లో మెంబర్స్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. ఐటార్ మెంబర్స్ సభ్య దేశాలు క్లియర్లీ. ఇక్కడ ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కంట్రీస్ రీజియన్స్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఐటార్ అని ఉంది. ఇంటర్నేషనల్ థర్మో న్యూక్లియర్ ఎక్స్పెరిమెంటల్ రియాక్టర్ లో ఏ దేశాలు సంయుక్తంగా భాగస్వామ్యాన్ని కలిగి ఉన్నాయి? నేను ఇందాకే చెప్తాను, మన భారతదేశం ఉంది, మెయిన్ ఇది సదరన్ ఫ్రాన్స్ లో ఉందని చెప్పుకున్నాం. సదరన్ ఫ్రాన్స్, యూరోపియన్ యూనియన్ క్లియర్లీ, యునైటెడ్ స్టేట్స్ ఉంది, చైనా ఉంది, రష్యా ఉంది, సౌత్ కొరియా ఉందని చెప్పుకున్నాం క్లియర్, జపాన్ ఉందని చెప్పుకున్నాం క్లియర్. ఓకే, సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఆల్ 4 అని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇలా మనకి న్యూక్లియర్ ఫ్యూజన్ టెక్నాలజీ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా ఎగ్జామినేషన్ లో క్లియర్లీ. సో నేను ఏమైతే ఈ పాయింట్స్ నేను ఏదైతే చెప్పానో అవి అలానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి క్లియర్లీ. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఈ మధ్య కాలంలో న్యూక్లియర్ టెక్నాలజీ నుంచి ఓకే క్వశ్చన్స్ అడగకుండా ఏ క్వశ్చన్ పేపర్స్ అనేది మనం చూడట్లేదు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, యూపీఎస్సీ స్థాయి నుంచి మీరు చూస్తే యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ నుంచి కింద జరిగేటువంటి గ్రౌండ్ లెవెల్ ఎగ్జామ్స్ వరకు, స్టేట్ లో జరిగేటువంటి గ్రౌండ్ లెవెల్ ఎగ్జామ్స్ వరకు ఈ న్యూక్లియర్ టెక్నాలజీ పైన ఏదో ఒక విధంగా క్వశ్చన్స్ అడుగుతూనే ఉన్నారు. సో గ్రూప్ 1 యూపీఎస్సీ లాంటి ఎగ్జామినేషన్స్ లో అయితే మెయిన్స్ లో కూడా న్యూక్లియర్ టెక్నాలజీ అనేది ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ క్లియర్లీ. సో దీంతో మనం ఒక విభాగాన్ని మనం కంప్లీట్ చేసాం. ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ కి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, వీటి ద్వారా మనం విద్యుత్ ని ఎలా జనరేట్ చేయొచ్చు అనే డైమెన్షన్ మనం ఇక్కడ థింక్ చేస్తూ వచ్చాం. సో నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇక్కడ తర్వాత మళ్ళీ మనం ఓకే మన ఇండియాలో history of nuclear technology in India. Okay. So indirect గా న్యూక్లియర్ రియాక్టర్స్ చరిత్ర, భారతదేశంలో న్యూక్లియర్ రియాక్టర్స్ యొక్క చరిత్ర అనేది ఒకసారి ఇక్కడ బ్రీఫ్ గా చూస్తాం. దీని గురించి డీటెయిల్ గా మనం నెక్స్ట్ సెషన్ లో దీని గురించి మనం డీటెయిల్ గా డిస్కస్ చేయనున్నాం. ఇక్కడ చూడండి, మనకి మెయిన్ ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన ఇండియాలో 1950s లోనే ఓకే 1950s లోనే హోమీ జహంగీర్ బాబా ఓకే డాక్టర్ హోమీ జహంగీర్ బాబా గారు మనకి మన భారతదేశం యొక్క అవసరాలని గుర్తు పెట్టుకొని
ఓకే, భవిష్యత్తులో మన శక్తి అవసరాలను గుర్తుపెట్టుకొని ముఖ్యంగా మన భారతదేశంలో నేషనల్ యురేనియం నిల్వలు అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దానికి బదులుగా మన భారతదేశంలో థోరియం నిక్షేపాలు అధికంగా ఉన్నాయి. అదే మోనోజాయిడ్ శాండ్ రూపంలో ఉందని చెప్పుకున్నట్లేదు. ఓకే, సో మన భారతదేశంలో ఉన్నటువంటి థోరియం నిక్షేపాలను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో, ఓకే, ఎందుకంటే సహజ యురేనియం అనేది భారతదేశంలో చాలా తక్కువ ఉంది, క్లియర్ లెస్ దాన్ 2% అంటున్నాను, క్లియర్. ఓకే, దానికి బదులుగా 25% మన ఇండియాలో థోరియం రిజర్వ్స్ ఉన్నాయి. అది ఏ రూపంలో ఉందంటే మోనోజాయిడ్ శాండ్ రూపంలో ఉందని చెప్పుకున్నాం లాస్ట్ క్లాస్ లో. దానిపైన క్వశ్చన్స్ కూడా మనం చూసాం, లేదు. ఓకే, ఫస్ట్ మన భారతదేశంలో అటామిక్ ఎనర్జీ కమిషన్ 1948 లో మన ఇండియాలో అటామిక్ ఎనర్జీ కమిషన్ అనేది ఏర్పడింది. 1954 లో డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది మన ఇండియాలో ఎస్టాబ్లిష్ అవడం జరిగింది. డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అంటున్నాం. ఓకే, ప్రత్యేక విభాగం, అణుశక్తికి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని మనం ఒక కేంద్ర ప్రభుత్వ విభాగం ఏదైతే ఉందో నేరుగా ప్రధానమంత్రి నేతృత్వంలో అది పనిచేస్తుంది. ఓకే, సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అనుకోండి, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనుకోండి, ఇవన్నీ నేరుగా ప్రధానమంత్రి యొక్క సహకారంతో, ప్రధానమంత్రి యొక్క నేతృత్వంలో పనిచేస్తున్నది గమనించాలి. సో డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ డైరెక్ట్లీ వర్క్స్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని మనం చెప్పుకోవట్లేదు. ఓకే, ఇలా మన ఇండియాలో 1954 లో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ అనేది ప్రారంభమైంది మన ఇండియాలో. తర్వాత మనం చూడండి, అప్సరా అనేటువంటి ఒక ఫస్ట్ ఇండియాకి సంబంధించినటువంటి ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటంటే, ఎక్స్పెరిమెంటల్ న్యూక్లియర్ రియాక్టర్ ఏంటంటే అప్సరా అనే పదాన్ని మనం ఉపయోగిస్తుంటాం. ఓకే, దట్ ఈస్ ఏషియాస్ ఫస్ట్ రియాక్టర్. సో ఆసియాలోనే మొట్టమొదటి రియాక్టర్ ఏంటంటే అప్సరా అనే పేరు మనం చెప్పుకోవచ్చు. భారతదేశంలో మనకి తర్వాత కాలంలో ఇండియాస్ ఓల్డెస్ట్ న్యూక్లియర్ పవర్ స్టేషన్ అంటే తారాపూర్ పవర్ స్టేషన్. తారాపూర్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో మనం ఐడెంటిఫై చేయొచ్చు, క్లియర్లీ. ఓకే, మహారాష్ట్రలో బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్, యుఎస్ఏ యొక్క సహకారంతో బాయిలింగ్ వాటర్ రియాక్టర్స్ ని అక్కడ ప్లేస్ చేసాం. తారాపూర్ పవర్ స్టేషన్ మహారాష్ట్రలో ఉంది, క్లియర్ మనం చూస్తే. సో ఈ రోజు మన భారతదేశంలో దాదాపుగా ఇలా అనుకుంటే మన ఇండియాలో వర్కింగ్ కండిషన్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ని మనం ఇక్కడ ఇమాజిన్ చేసుకుంటే ఇలా తారాపూర్ పవర్ స్టేషన్ అంటున్నాం. అదే విధంగా కాక్రాపర్ పవర్ స్టేషన్, కాక్రాపర్ గుజరాత్ లో మనం చూడొచ్చు, ఇదేమో మహారాష్ట్ర అంటున్నాం, క్లియర్లీ. అదే విధంగా రావత్ బాటా, రావత్ బాటా రాజస్థాన్ లో మనం ఐడెంటిఫై చేయొచ్చు. నరోరా అంటున్నాం, నరోరా యూపీలో, ఉత్తరప్రదేశ్ లో మనం చూడొచ్చు నరోరా పవర్ స్టేషన్, క్లియర్లీ. అదే విధంగా మనకి కైగా అనేది మనం ఐడెంటిఫై చేస్తే కైగా ఇది కర్ణాటకలో మనం ఐడెంటిఫై చేయొచ్చు. తమిళనాడులో అయితే మనకి కాల్పాకం రీజియన్, కూడంకులం అంటున్నాం, కూడంకులం రీజియన్, ఇవన్నీ ప్రెసెంట్ వర్కింగ్ లో ఉన్నటువంటి న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ అంటున్నాం. అంటే భారతదేశంలో ఈ రోజు మనం మొదట్లో చెప్తున్నాం, దాదాపుగా మన ఇండియా యొక్క సామర్థ్యం న్యూక్లియర్ ఎనర్జీ ద్వారా 8.8 గిగావాట్ అనేది ప్రెసెంట్ మన యొక్క న్యూక్లియర్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అని చెప్పుకోవచ్చు భారతదేశంలో. 8.8 గిగావాట్ ఆ ఇన్స్టాల్డ్ కెపాసిటీ అనేది ప్రెసెంట్ మనం ఐడెంటిఫై చేస్తున్నాం కదా వాల్యూ, ఈ రియాక్టర్స్ ద్వారానే, ఈ పవర్ స్టేషన్ ద్వారానే. దాదాపు ఇక్కడ నుంచి మనకి ఒక 26 న్యూక్లియర్ రియాక్టర్స్ పనిచేస్తున్నాయి, వర్కింగ్ కండిషన్ లో ఉన్నాయి. ఓకే, ఈ పవర్ స్టేషన్స్ అనేది పని చేయడం ద్వారానే మనకి మన యొక్క అణుశక్తి ద్వారా మన విద్యుత్ సామర్థ్యాన్ని 8.8 గిగావాట్ ని మనం ఎస్టాబ్లిష్ చేయగలిగాం. ఓకే, ఇది జస్ట్ మన ఇండియాలో ఈ న్యూక్లియర్ ఎనర్జీ, న్యూక్లియర్ పవర్ అనేది ఎలా తయారవుతూ వచ్చింది అనేది జస్ట్ ఒక బ్రీఫ్ ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఇందులో భాగంగా మనం న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఎలా డెవలప్ చేస్తూ వచ్చాం. ప్రారంభం నుంచి ఇండియాలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు న్యూక్లియర్ రియాక్టర్స్ ని ఎలా డెవలప్ చేస్తూ వచ్చాం, భవిష్యత్తులో మన కార్యాచరణ ఏంటి, ఇంకా మనం మన యొక్క సామర్థ్యాన్ని, మన అణు సామర్థ్యాన్ని పెంచుకునే విధంగా ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్స్ మనం చేస్తున్నాం. ఓకే, ఎక్కడ ప్లాన్డ్, ఇంకా మనకి గవర్నమెంట్ యొక్క ఆలోచనలు, ఇంకా ఏ రాష్ట్రాల్లో న్యూక్లియర్ పవర్ స్టేషన్స్ ని కన్స్ట్రక్షన్ చేయాలనే ఆలోచన ఉంది. ఓకే, ఇదంతా మనం నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేయనున్నాం, క్లియర్లీ. సో నెక్స్ట్ క్లాస్ లో మన ఇండియాలో ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది పేర్లతో సహా ఎలా డెవలప్ అవుతూ వచ్చాం, భవిష్యత్తులో నేను ఇక్కడ మెయిన్ వర్కింగ్ కండిషన్ అంటే ఇది చెప్పా,
ఈ పేర్లు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడన్నా మ్యాథ్ ద ఫాలోయింగ్ అడుగుతారు. ఇక్కడ చూడండి, నార్త్ నుంచి సౌత్ వరకు మనం ఆలోచిస్తే యూపీలో నరోరా పవర్ స్టేషన్, రావత్ బాటా రాజస్థాన్ లో మనం రాజస్థాన్ అటామిక్ పవర్ స్టేషన్ అంటున్నాం. ఓకే, గుజరాత్ లో కాక్రాపార్ పవర్ స్టేషన్ అంటున్నాం. మహారాష్ట్రలో మనకి తారాపూర్ పవర్ స్టేషన్ అంటున్నాం. కర్ణాటకలో కైగా పవర్ స్టేషన్ అంటున్నాం. అలాగే తమిళనాడులో చూస్తే మనకి కాల్పాకం, కూడంకులం అంటున్నాం. సో మనం కాల్పాకం గురించి నేను ఒక దగ్గర మీకు ఇండికేట్ చేయడం జరిగింది. సో మనం 3 దశల అణు కార్యక్రమం భారతదేశం ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి 3 దశల అణు కార్యక్రమంలో రెండవ దశ అఫీషియల్ గా మనం చూస్తే ఈ ప్రోటోటైప్ ఫాస్ట్ ఫీడర్ రియాక్టర్స్ ని కాల్పాకంలో ఫస్ట్ టైం ఒక ఇండిజినస్ టెక్నాలజీతో మనం తయారు చేసినటువంటి ప్రోటోటైప్ ఫాస్ట్ ఫీడర్ రియాక్టర్ ని కాల్పాకం, తమిళనాడులోని కాల్పాకం అటామిక్ పవర్ స్టేషన్ లో మనం ప్రారంభించడం జరిగిందని చెప్పుకున్నట్లేదు. ఓకే, ఇలా మనం నెక్స్ట్ సెషన్ లో మొత్తం భారతదేశంలో దీని స్థితిగతులు ఏంటి, మన భవిష్యత్ యొక్క కార్యాచరణలు ఏ విధంగా ఉన్నాయి, ఇదంతా మనం నెక్స్ట్ సెషన్ లో మనం ఐడెంటిఫై చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.